చెందిన యువతి సంచలనం సృష్టించారు. వారం వ్యవధిలోనే 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆశ్చర్యపరుస్తున్నారు. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నారు. పట్టుదలతో శ్రమిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని తిరుపతికి చెందిన బయ్యాల చాందిని నిరూపించారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలను కైవసం చేసుకుని ఆమె అందరినీ ఆశ్చర్యపరిచారు. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్తో మొదలైన ఆమె విజయ యాత్ర అత్యున్నతమైన గ్రూప్ 1 డీఎస్పీ పోస్టు వరకు చేరడం విశేషం. ఆమె సాధించిన ఈ వరుస విజయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఒక పెద్ద స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. నా పేరు చాందిని. నేను రీసెంట్గా గ్రూప్ 1 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలలో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. అంతకుముందు విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాలలో కూడా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో నాకు ఉద్యోగం రావడం జరిగింది. ఇంకా దాంతోపాటు రీసెంట్గానే జ్యుడిషియరీలో కూడా జాయిన్ అయినాను. ఒకేసారిగా అన్ని ఫలితాలు రావడం వల్ల 3 జాబులు ఒకేసారి వచ్చినాయి. నేను చిన్నప్పటి నుండి ఇంటర్ వరకు కూడా ఇక్కడే తిరుపతిలోనే చదివాను. ఆ తర్వాత డిగ్రీ కోసం చెన్నైలో ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ట్రిపుల్ ఈ కంప్లీట్ చేశాను. నాకు చిన్నప్పటి నుండి మా నాన్న ఎప్పుడో తెలియని వయసులోనే, ఇంకా మనకి ఏంటి అని తెలియని వయసులోనే నువ్వేమవ్వాలి అంటే ఒకసారి ఏదో నువ్వు కలెక్టర్ అవ్వాలని చెప్పారు. అప్పటికి అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఇంకా తర్వాత అది అలా నాకు చిన్నప్పుడు ఒక ఉండిపోవడం వల్ల ఎప్పుడు కూడా నేను సివిల్ సర్వీసెసే చేయాలి అని అనుకునేదాన్ని. అప్పటి నుండి ఎవరు అడిగినా కూడా నేను కలెక్టర్ అవ్వాలని చెప్పేదాన్ని. ఇంకా అది అలా ఉండడం వల్ల ఇంజనీరింగ్ పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్మెంట్స్ టీసీఎస్, సిటీఎస్, ఇన్ఫోసిస్ వాటిలో జాబ్స్ వచ్చాయి. ఇంకా వేరే కంపెనీస్లో కూడా ట్రై చేయని కూడా లేదు నేను. ఇంకా హయ్యర్ ప్యాకేజెస్ కోసం, సివిల్ సర్వీసెస్ కోసం ఇంకా ఢిల్లీ వెళ్ళిపోయాను. అక్కడే ఒక 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లోనే చదువుకుంటూ నిన్నాను. యూపీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ రావడం వల్ల మధ్యలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కోసం చదివిన్నాను. ఆ ప్రిపరేషనే కొంచెం నాకు బాగా హెల్ప్ అవడం వల్ల ఇది ఇంతలా సాధించగలిగాను. మా నాన్నగారు టీటీడీలో డెప్యూటీ ఈవోగా పనిచేస్తున్నారు. అంతేగాక మా తాత వాళ్ళిద్దరు కూడా టీటీడీలో పనిచేస్తున్నారు. మా తాత వాళ్ళకి, మా నాన్నగారికి టీటీడీలో ఎంతో మంచి పేరు ఉండేది. వాళ్ళు హానెస్ట్గా ఉంటారు, నిజాయితీగా ఉంటారు అని. అదే పేరు ఉండడం వల్ల వాళ్ళని అందరూ గౌరవించడం జరిగేది. అది చూస్తున్నప్పుడు నాకు ఇన్స్పిరేషన్ కలిగేదన్నమాట. అంటే ఒక ఆఫీసర్ నిజాయితీగా ఉంటే, హానెస్ట్గా పనిచేస్తే ఎంతలా విలువ వస్తుంది, ఎంతలా మనం సేవ చేయగలం అనేది. అదే స్ఫూర్తితో మా నాన్న కూడా నాకు చెప్తుండడం వల్ల నేను ఒక హానెస్ట్ ఆఫీసర్గా అవ్వాలి, ఒక ఆఫీసర్ అయితే మనం ఎలా పని చేయగలము, ఒక సొసైటీలో ఎంత ఇంపాక్ట్ తీసుకురాగలము, ఎంత చేంజెస్ ఉంటాయనేది చెప్తూ ఉండేవాళ్ళు. అందువల్ల నేను ఒక హానెస్ట్ ఆఫీసర్ అవ్వాలనే ఉన్నాను. మా ఇంట్లో మా నాన్న కానీ, మా అన్న కానీ, మా వదిన కానీ అందరు కూడా గవర్నమెంట్ జాబ్లోనే ఉన్నారు. నాకు ఇప్పుడు డిఎస్పీగా రావడం అనేది, అది ఒక డిఎస్పీ జాబ్ అనేది మనం ప్రజలకి ఎంతో దగ్గరగా ఉండి ఎంతో సేవ చేయగలం. ఇంకా మా నాన్నగారి స్ఫూర్తితో నేను ఎంతో నిజాయితీగా పనిచేయాలని కోరుకుంటున్నాను. నేను మొదలెట్టింది అనుకున్నది కలెక్టర్ అవ్వాలని. ఇప్పటికీ ఒక తొలి మెట్టయితే పడింది, కానీ ఇంతటితో ఆగిపోవాలనేం లేదు. మళ్ళీ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కానీ ఇయర్ కానీ కుదిరినప్పుడు నేను యూపీఎస్సీ రాసి కలెక్టర్గా అవ్వాలని అనుకుంటున్నాను. ఇప్పుడు డిఎస్పీ రావడం వల్ల మా ఇంట్లో కానీ మా అమ్మ నాన్న కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తను ఒక మంచి ఆఫీసర్గా, డిఎస్పీగా సేవలైతే చేయగలదని వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది. చాందిని తండ్రి భాస్కర్ తిరుమల తిరుపతి దేవస్థానం రిసెప్షన్ 1వ విభాగంలో డిప్యూటీ ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రభుత్వ సర్వీసులో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న ఆమె పట్టుదలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోడైంది. తండ్రి ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ ఆమె తన స్వయం కృషితోనే పోటీ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచి ఈ ఘనత సాధించడం విశేషం. దీంతో ఆమె ఇంటి వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది.
యూపీఎస్సీ అనగానే ఏదో ఎప్పుడు బుక్కుల ముందర కూర్చొని చిన్నప్పటి నుంచి బుక్కులే చదువుకుంటా ఉండాలి అనేది ఒక అపోహ మాత్రమే. యూపీఎస్సీకి కేవలం బుక్ నాలెడ్జ్ అయితే సరిపోదు, ఒక సొసైటీ పట్ల అవగాహన కూడా ఉండాలి. నేను బాగా చదివేదాన్ని, కానీ అదే కాకుండా కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. అంతేగాక కాలేజ్లో ఈవెంట్స్లో కానీ కాలేజ్ ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. కేవలం బుక్కులే ప్రపంచంగా అయితే బతకలేదు. కానీ ఈ సర్వీస్లో, ఈ ఫీల్డ్లో మనకు ఈ స్కిల్స్ కూడా చాలా అవసరం. సాఫ్ట్ స్కిల్స్, ఎవరితో ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా ఉండాలి, నాలెడ్జ్తో పాటు ఇవి చాలా యూస్ అవుతాయి. ఇవన్నీ మన క్యారెక్టర్లో, మన పర్సనాలిటీలో రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి బుక్లే ప్రపంచంగా అయితే సివిల్ సర్వీసెస్ కానీ సాధించలేమని నా అభిప్రాయం. నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదో వాళ్ళకి వీళ్ళకి యూపీఎస్సీ వచ్చింది, గ్రూప్ 1 వచ్చింది, ఇలా అయ్యారు అని ఎవరు పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అవతల వాళ్ళని ఫోర్స్ చేయకుండా, వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి చెయ్యాలి అన్న కోరిక ఉంటేనే ఇందులో గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇది కానీ చేయొచ్చమని ఎవరికైనా నేను సజెస్ట్ చేశాను. ఇంకా నిజంగా క్యాపబిలిటీ ఉన్నప్పుడు అమ్మాయిలకు కానీ స్పెషల్గా ఏముంది పెళ్లి చేసేద్దాం అన్న ఆలోచనతో కాకుండా వాళ్ళు డెవలప్ అవ్వాలి, వాళ్ళు ఒక మంచి స్థితికి వెళ్ళాలి అని ఎవరన్నా పేరెంట్స్ నన్ను చూసి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటే అది నాకు ఎంతో సంతోషం. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో చేరిన చాందినికి గ్రూప్ 2లో ఇంటర్మీడియట్ ఉద్యోగం వచ్చింది. గ్రూప్ 1 ఫలితాల్లో డీఎస్పీ క్యాడర్ పోస్టుకు ఎంపికైంది. కేవలం 7 రోజుల వ్యవధిలోనే ఈ 3 కీలక విజయాలు దక్కడం ఆమె కృషికి నిదర్శనం. ఈ ఘనత సాధించడం ద్వారా చాందిని తన ప్రతిభను చాటుకుంది. నా పేరు భాస్కరు. నేను టీటీడీలో డిప్యూటీగా వర్క్ చేస్తున్నాను. మా పాపని ఫస్ట్ నుంచి కూడా చదువు మీద భలే ఇంట్రెస్ట్ ఉండేది. సినిమాలు పిలిస్తే కూడా రాదు, టీవీలు కూడా సరిగ్గా చూడదు. వాళ్ళ అన్నయ్య చూస్తూ అంటే కూడా వాదిస్తూ ఉంటుంది. ఇవన్నీ చూస్తూ ఉంటూ ఆ అమ్మాయి చదివే సిస్టాన్ని కూడా నేను బాగా ఆస్వాదిస్తూ ఉండేవాడిని. ఆ చదివేటప్పుడులోనే ఆ పాపకు 7th క్లాస్లోనే నేను మామూలుగా ఏమవుతావమ్మా, డాక్టర్ అవుతావా, ఇంజనీర్ ఇటు మార్గం కొన్ని ప్రశ్నలు అడిగితే, నేను సమాజానికి సేవ చేయాలని 7వ తరగతిలోనే మంచి మార్కులు వచ్చినప్పుడు ఆ మాట చెప్పింది ఒక స్కూల్లో. ప్రతి మనిషికి కళ ఉంటుంది, కానీ చేయడం అంతంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఆ పొజిషనే టాప్లో ఉన్నప్పుడు ఏ మాత్రం ఏదైనా జరిగితే కిందకు వచ్చేస్తారు. మళ్ళీ ఏ ఉద్యోగాలతో పోలేక అట్టా ఇది ఉంటున్నారని నేను ఎన్నో రకాలు చూపిన, చాలా కాన్ఫిడెన్స్ లెవెల్లో పెట్టుకొని నాతో కంటిన్యూ చేయించుకుంటూ నేను చెప్పాల్సింది చెప్తూ, కానీ మనసులో అయితే ఉండేది చదువుతా ఉన్నట్టు చదివించాలని. కానీ తండ్రిగా నేను ఇంత సిచ్యువేషన్ నాకు చెప్పాలి కాబట్టి చెప్పి ఆ పాపకు తగ్గట్టుగా ప్రోత్సహిస్తూ వచ్చాను. మంచి ప్యాకేజ్ వచ్చినప్పుడు కూడా 1 year చేసి వాట్ ఈస్ ద ఎంప్లాయీ అనేది కూడా తెలుస్తుందమ్మా, ఆ తర్వాత చెయ్యి అని చెప్తే కూడా లేదు, నేను డైవర్ట్ కాలేను సబ్జెక్ట్ మీద, నేను కంటిన్యూగా అట్నే చదువుతానండి. కాబట్టి దాన్ని కూడా యాక్సెప్ట్ చేసినాను. నిరంతర సాధన, సరైన ప్రణాళిక ఉంటే ఆకాశమే హద్దుగా రాణించవచ్చని చాందిని చాటి చెప్పారు. ఒకేసారి 3 ఉద్యోగాలకు ఎంపికైనప్పటికీ ఆమె రాష్ట్ర పోలీస్ విభాగంలో డీఎస్పీగా సేవలు అందించే అవకాశం ఉండటంతో సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆల్రెడీ తను డిఎస్పీ క్యారెక్టర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా డిఎస్పీనే రావడం వల్ల సెట్ అయిపోతుంది. లేడీస్ అని భయపడాల్సిన పని లేదు. అందరికీ అది ధైర్యం, ఇంట్లో అందరికి కూడా. అది చిన్నప్పటి నుంచి అదే బాగా స్ట్రాంగ్ ఉంటుంది, ఇండివిజువల్గా ఉంటుంది. ఇంకా ఎప్పటి నుంచి డెడికేటెడ్ తను, బాగా చదువుకుంటూ ఉంటుంది. దానికి తోడు అంత సపోర్ట్ అంతా కరెక్ట్ కుదరడం వల్ల ఇది జరిగింది. నిజంగా గర్వంగానే ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడతో కాకుండా ఇంకా పెద్ద పెద్దవి కూడా తను అచీవ్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. కష్టపడి చదివితే విజయం వరిస్తుందని చెప్పడానికి చాందిని ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు. ఆమె విజయం గురించి తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా మాట్లాడుకుంటున్నారు.